హలో ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో చిన్న చిన్న సెంటెన్సెస్తో మాట్లాడడం ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది క్లాస్ కంటిన్యూ చేద్దాము. లాస్ట్ క్లాస్లో చిన్న చిన్న పదాలతో స్టార్ట్ చేసాము. క్లాస్ 1 ఉంది, చూడండి. ఓకే, ఒక్కొక్క పదంతో స్టార్ట్ చేయడం ప్రాక్టీస్ చేసాము. ఈరోజు కూడా ఈ అద్భుతమైన సెంటెన్సెస్తో మాట్లాడడం స్టార్ట్ చేద్దాము. రైట్. కళ్ళని తుడుచుకో. ఇవి మనం చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు వీటిని ఉపయోగించవచ్చు. రైట్. కళ్ళని తుడుచుకో, లేదా మీకు ఎవరికైనా చెప్పొచ్చు అనుకోండి. వైప్ యువర్ ఐస్, వైప్ యువర్ ఐస్, వైప్ యువర్ ఐస్. సరిగ్గా కూర్చో. సిట్ ప్రాపర్లీ, సిట్ ప్రాపర్లీ. ఈ ప్రాపర్లీ అనే పదం తీసుకుంటూ ఇక్కడ వేరే వర్బ్ని రాసినట్టయితే మీ ఏ పదమైనా చెప్పొచ్చు. లైక్ ఈట్ ప్రాపర్లీ, సరిగ్గా తిను. సిట్ ప్రాపర్లీ, సరిగ్గా కూర్చో. వాక్ ప్రాపర్లీ, సరిగ్గా నడు. రైట్ ప్రాపర్లీ, సరిగ్గా రాయి అంటూ మనం ఇలా పిల్లలకి చెప్పొచ్చు. రైట్. నీ ముక్కు చీదుకో. బ్లో యువర్ నోస్, బ్లో యువర్ నోస్, బ్లో యువర్ నోస్. పళ్ళు తోముకో. బ్రష్ యువర్ టీత్, బ్రష్ యువర్ టీత్. జుట్టు దువ్వుకో అంటే తల దూకో. కోమ్ యువర్ హెయిర్, ఇక్కడ బీ పలకొద్దు, కోమ్ అనాలి. కోమ్ యువర్ హెయిర్. అబద్ధాలు చెప్పకు. డోంట్ టెల్ లైస్, డోంట్ టెల్ లైస్. ఈ సెంటెన్సెస్ వాడండి. మాకు ఇంగ్లీష్లో మాట్లాడడం రావట్లేదు అనొద్దు. చిన్న చిన్న పదాలతో మీరు స్టార్ట్ చేసేయాలి. ఫస్ట్ క్లాస్ ఉంది చిన్న పదాలతో, గ్రామర్ లేకుండా ఎలా మాట్లాడాలని చెప్పేసి. ఇది సెకండ్ క్లాస్. ఇలాగే కంటిన్యూస్గా మీ క్లాసెస్ వస్తూ ఉంటాయి. ప్రతిరోజు ఒక 10 సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేస్తూ అవి వాడండి ఇంట్లో పిల్లలతోనో ఇంకెవరితోనో. అప్పుడే మాట్లాడడం వస్తుంది. ఈ సెంటెన్సెస్ చూసేసి వినేసి కామ్గా ఉండొద్దు, వీటిని వాడాలి. డోంట్ టెల్ లైస్. పిల్లలు ఎప్పుడైనా అబద్ధం చెప్తే ఇది వాడండి. అబద్ధాలు చెప్పకు అని ఈ సెంటెన్స్కి బదులుగా ఇంగ్లీష్లోనే చెప్పండి. డోంట్ టెల్ లైస్. వరుసలో నిలబడు. స్టాండ్ ఇన్ ఎ లైన్. బయటికి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడితే ఎవరైనా అనుకుంటారేమో, అలా ఏం ఆలోచించొద్దు, మాట్లాడడమే. స్టాండ్ ఇన్ ఎ లైన్ పిల్లలకి చెప్పండి ఇలా. సరిగ్గా తిను. ఇంట్లో కూడా పిల్లలతో ఇలా చెప్పండి. ఈట్ ప్రాపర్లీ, సిట్ ప్రాపర్లీ, రైట్ ప్రాపర్లీ. ప్రాపర్లీ అంటే సరిగ్గా చెయ్యి అని చెప్పడానికి వాడతాము. ఇక్కడ మీరు ఈట్ ప్రాపర్లీ అంటే సరిగ్గా తిను, సిట్ ప్రాపర్లీ అంటే సరిగ్గా కూర్చో, వాక్ ప్రాపర్లీ అంటే సరిగ్గా నడు, రైట్ ప్రాపర్లీ అంటే సరిగ్గా రాయి. ఈ పదాలని వాడండి పిల్లలతో మాట్లాడేటప్పుడు, అప్పుడే వస్తుంది మీకు మాట్లాడడం. ఇలా సెంటెన్సెస్ విని ఊరుకోవద్దు, వీటిని ఉపయోగించాలి, అప్పుడే మాట్లాడడం వస్తుంది. రైట్. నౌ వన్ మోర్ సెంటెన్స్. క్షమించండి అని చెప్పు. మనం పిల్లలకి చెప్తుంటాం సే సారీ. పిల్లలు ఆడుకుంటూ దెబ్బలాడుకుంటే ఇంకో స్టూడెంట్కి సారీ చెప్పమని చెప్తాము. ఇలా చెప్పండి, సే సారీ, సే సారీ. సారీ చెప్పు అంటాము, అదే ఇలా చెప్పండి, సే సారీ. అలవాటు అవుతుంది ఇంగ్లీష్లో మాట్లాడడం మీకు, ఇలా చిన్న చిన్నగా మాట్లాడుతూ ఉంటే. రైట్. అటు ఇటు పరిగెత్తకు. ఎలా చెప్తారు? డోంట్ రన్ హియర్ అండ్ దేర్, డోంట్ రన్ హియర్ అండ్ దేర్. అటు ఇటు పరిగెత్తకు. అటు ఇటు, హియర్ అండ్ దేర్, హియర్ అండ్ దేర్. డోంట్ రన్ హియర్ అండ్ దేర్. రైట్. నీ వంతు వచ్చే వరకు వేచి ఉండు. వెయిట్ ఫర్ యువర్ టర్న్. టర్న్ అంటే వంతు అనమాట. వెయిట్ ఫర్ యువర్ టర్న్, వెయిట్ ఫర్ యువర్ టర్న్. ముందుకు చూడు, మనం చెప్తూ ఉంటాం ముందుకు చూడు. గో ఎహెడ్, మూవ్ ఎహెడ్ అంటూ చెప్తే ముందు వెళ్ళు అని చెప్తాం. మూవ్ ఎహెడ్, ముందుకెళ్ళు, గో ఎహెడ్ అంటుంటాం కదా. అలాగే ముందుకు చూడు అంటే లుక్ ఎహెడ్ అనండి. ఈ ఎహెడ్ని మీరు ఎలా వాడచ్చు? మూవ్ ఎహెడ్, గో ఎహెడ్. ఓకే, లుక్ ఎహెడ్. ముందుకు వెళ్ళు అంటే గో ఎహెడ్, ముందుకు చూడు అంటే లుక్ ఎహెడ్, ఇలా. ఓకే, రైట్. ఆహారం జారవే అంటే కింద మన పిల్లలు అన్నం తినేటప్పుడు కింద పడేయకుండా తిను అని చెప్తాం కదా. అది ఇలా చెప్పండి ఇంట్లో. పిల్లలు జాగ్రత్తగా తిను, కింద పడేయకు అని చెప్తాం కదా, అది ఇది వాడండి. డోంట్ స్పిల్ ఫుడ్, డోంట్ స్పిల్ ఫుడ్. చిన్న 2-3 పదాలే చూడండి. డోంట్ స్పిల్ ఫుడ్. రైట్. నౌ ఒక్క మెతుకు కూడా కింద పడేయకుండా తిను. ఇది ప్రాక్టీస్ చేయండి, మీకు వచ్చేస్తుంది. ఈట్ వితౌట్ స్పిల్లింగ్ ఏ సింగిల్ మోర్సల్. 2-3 సార్లు చెప్పండి, అదే వచ్చేస్తుంది మీకు. ఈట్ వితౌట్ స్పిల్లింగ్, ఈట్ వితౌట్ స్పిల్లింగ్, ఈట్ వితౌట్ స్పిల్లింగ్ ఏ సింగిల్ మోర్సెల్. మోర్సెల్ అంటే అన్నం మెతుకు, అన్నం మెతుకుని మోర్సెల్ అంటాము. ఈట్ వితౌట్ స్పిల్లింగ్ ఏ సింగిల్ మోర్సెల్.
ఈట్ వితౌట్ స్పిల్లింగ్ ఏ సింగిల్ మార్సెల్. అంటే ఏంటి? ఒక్క మెతుకు కూడా కింద పడేయకుండా తిను అని. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు ది క్లాస్. రేపు క్లాస్లో మంచి అద్భుతమైన సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేద్దాము. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.